ఆదికాండం 30వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ప్రధానంగా యాకోబు కుటుంబం యొక్క విస్తరణ, అతని సంపద వృద్ధి గురించి వివరిస్తుంది. పిల్లల కోసం పోటీ. రాహేలుకు పిల్లలు కలగకపోవడంతో ఆమె తన దాసి అయిన బిల్హానును యాకోబుకు ఇస్తుంది. బిల్హా ద్వారా దాను, నఫ్తాలి జన్మిస్తారు. దీనికి పోటీగా లేయా కూడా తన దాసి అయిన జిల్పాను యాకోబుకు ఇవ్వగా ఆమెకు గాదు, ఆషేరు పుడతారు. ఆ తర్వాత లేయాకు ఇస్సాకారు, జెబూలూను కుమార్తె దీనా జన్మిస్తారు. చివరికి దేవుడు రాహేలును కరుణించడంతో ఆమెకు యోసేపు జన్మిస్తాడు. లాబానుతో యాకోబు ఒప్పందం. యోసేపు పుట్టిన తరువాత యాకోబు తన స్వదేశానికి వెళ్ళాలనుకుంటాడు. కానీ యాకోబు వల్ల తనకు దేవుని ఆశీర్వాదం కలిగిందని గ్రహించిన లాబాను అతన్ని ఉండిపోమ్మని కోరతాడు. మచ్చలు, చారలు ఉన్న గొర్రెలు, మేకలను యాకోబు తన జీతంగా అడుగుతాడు. యాకోబు సంపద వృద్ధి. లాబాను మోసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ యాకోబు పశువులు ఈనే సమయంలో చారల కర్రలను వాటి ఎదుట ఉంచే ఒక వినూత్న పద్ధతిని ఉపయోగిస్తాడు. దేవుని ఆశీర్వాదంతో బలమైన పశువులన్నీ మచ్చలు గలవిగా మారి యాకోబు సొంతమవుతాయి. దీనితో యాకోబు అమితమైన సంపదను, మందలను సంపాదించుకుంటాడు. యాకోబు వ్యూహం. బలిష్టమైన పశువులు దాటుకునేటప్పుడు మాత్రమే యాకోబు ఆ చారల కర్రలను నీళ్ల తొట్టెలో ఉంచేవాడు. దీనివల్ల బలహీనమైనవన్నీ లాబానుకు, బలమైనవన్నీ యాకోబుకు దక్కాయి. కృత్రిమ గర్భధారణ పద్ధతులకు పునాది. పశువుల ఎదుట కర్రలను ఉంచే యాకోబు పద్ధతి జన్యుశాస్త్రం మరియు పశుసంవర్ధక రంగానికి సంబంధించిన ప్రాచీన అవగాహనను సూచిస్తుంది. యాకోబు ప్రార్థన మరియు విశ్వాసం. లాబాను తనను మోసం చేస్తున్నా యాకోబు దేవునిపైనే భారం వేశాడు. పశువుల విషయంలో అతను చేసిన ప్రయోగం కేవలం అతని తెలివితేటలు మాత్రమే కాదు, దేవుడు అతనికి స్వప్నంలో చూపిన దైవిక నడిపింపు. కుటుంబంలో తీవ్రమైన పోటీ. పిల్లలు లేని రాహేలు, నాకు సంతానం కలుగజేయుము, లేని ఎడల నేను చనిపోవుదును అని యాకోబుతో అనడం ఆమె పడిన మానసిక వేదనను, ఆ కాలంలో సంతానానికి ఉన్న ప్రాముఖ్యతను చూపిస్తుంది. బహుభార్యత్వ సమస్యలు. ఒకే భర్తను పంచుకోవడం వల్ల రాహేలు, లేయాల మధ్య అసూయ, కలహాలు ఎంతగా పెరిగాయో ఈ అధ్యాయం చూపిస్తుంది. దేవుని సార్వభౌమత్వం. మానవ వ్యూహాలు, లాబాను మోసాలు ఎలా ఉన్నప్పటికీ అంతిమంగా దేవుడే రాహేలును కరుణించి యాకోబును ఆశీర్వదించాడనేది స్పష్టమవుతుంది. పేరుల వెనుక అర్థాలు. ఈ అధ్యాయంలో పుట్టిన ప్రతి బిడ్డ పేరుకు ఒక ప్రత్యేక సందర్భం, అర్థం ఉన్నాయి. ఉదాహరణకు రాహేలు తనకు కలిగిన కలతను బట్టి బిల్హా కుమారునికి దాను న్యాయ తీర్పు అని, లేయా తన అదృష్టాన్ని బట్టి గాదు అదృష్టమని పేరు పెట్టారు. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం యాకోబు భార్యలైన రాహేలు, లేయాల మధ్య పిల్లల కోసం జరిగిన పోటీని మరియు లాబాను వద్ద యాకోబు తన మందలను అద్భుతంగా వృద్ధి చేసుకుని సంపన్నుడైన వృత్తాంతాన్ని వివరిస్తుంది.